సో అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదు, అందరూ క్షేమంగా వెళ్ళొచ్చు, క్షేమంగా రావచ్చు. అలైవ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. క్షేమంగా మీరు బయలుదేరి మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. మళ్ళీ ఇంటికి కూడా హ్యాపీగా వస్తారు. ఇంటి దగ్గర మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు. వాటిని గమనించండి. అన్నింటినీ గమనించి మనం ప్రయాణం చేసినట్లయితే మనం సురక్షితంగా మన ప్రదేశం చేరుకోవచ్చు. మీ కుటుంబానికి ఎటువంటి ఆపద రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. పెట్టి నడిస్తే మాత్రం బండికి బ్రేక్ అప్లై చేసినా కూడా మీరు ఆగాలనుకున్న దగ్గర ఆగదు. ఎక్కడికో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆగుతుంది. కాబట్టి ఎవరు కూడా ట్రాఫిక్ మీదనే 100% కాన్సన్ట్రేషన్ పెట్టి నడపండి. మీరు ఎక్కడో ఆలోచించి ఎక్కడో ప్రయాణం చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. బండిని లిమిటెడ్ వేగంతో నడపండి. 60 నుంచి 80 మధ్యలో వెళ్ళినట్లయితే కనుక వెహికల్ మన కంట్రోల్లో ఉంటుంది. బ్రేకులు అనేవి చక్రాలకి కానీ మీ స్పీడ్ కాదని గమనించండి. మీరు బ్రేక్ అప్లై చేసిన వెహికల్ ఆగడానికి కనీసం కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయం లోపల యాక్సిడెంట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు లిమిటెడ్ వేగంతో ప్రయాణం చేసేస్తే బ్రేక్ అప్లై చేసిన వెహికల్ ఆగుతుంది. సంబంధించి ఎవరు రాంగ్ సైడ్ చేయండి. రాంగ్ సైడ్ నీట్గా వైట్ షర్ట్ వేసుకున్నారు, రాంగ్ సైడ్ వస్తున్నారు. ఏం బాబు చిన్న యాక్సిడెంట్ ప్రమాదానికి గురవుతారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, సురక్షితంగా ఉండండి, సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. 2 వీలర్ మీద లిమిటెడ్ ఓవర్ స్పీడ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, సిగ్నల్ జంపింగ్ చేయకండి. సిగ్నల్ జంపింగ్ మహా మ్యాక్సిమం మీరు ఆగేది 40 సెకండ్స్. ఈ 40 సెకండ్స్ మన జీవితంలో మునిగిపోయేది ఏం లేదు. అందరికీ 24 అవర్స్ సమయమే. సో ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాఫిక్ సిగ్నల్ ఆగండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి, ఓవర్ స్పీడ్ చేయకండి, మైనర్లకి బండ్లు ఇవ్వకండి. మైనర్కి బండి ఇచ్చినైతే ఓనర్ రెస్పాన్సిబిలిటీ.